మీకు ఎప్పుడు అనిపించలేదా వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి ఎప్పుడైనా బయటికి రావాలని అనిపించిందా? ఇలాంటి ప్రయత్నాలతోనే కదా మనం చేయాల్సింది. ఇలాంటి ప్రయత్నాలు కూడా చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అందరికి టైం పాస్ వీడియోలు చూసుకోవడం అలవాటు అయిపోయింది కదా. కరెక్ట్ గా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ మీరు పోయి ఎందుకు చూస్తారు? అందరూ గాసిప్, టీవీ, మూవీస్ లో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న దాన్ని వాళ్ళ లైఫ్ ని ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం ఈ వీడియో చూస్తే వస్తాయి, ఒక ఏదో 1000-2000 వ్యూస్ వస్తాయి దీనికి. దాని తర్వాత ఎవరు చూస్తారు? దీన్ని కిందికి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ ఎరాలో మీకు దానికే మన ఇది ఉంది కదా, ఫేక్ న్యూస్ డిటెక్షన్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఫ్యాక్ట్ చెక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను 80 మిలియన్ ఏదో చెప్పాను, సారీ నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు, నేను చూసుకోవాలి 8 మిలియనా 80 మిలియనా 90 మిలియనా. కానీ చాలా మంది కాన్ఫిడెంట్ గా అంటారు దాన్ని. మీ దగ్గర కూర్చోవాలంటే మీరు చూస్తున్నారు కదా, పక్కా ఇన్ఫర్మేషన్ తోనే కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఈ క్వశ్చన్స్ దీంట్లో పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, సో దీన్ని బేస్ చేసుకుని మీరు మాట్లాడని చెప్పి కూడా ఒక్క క్వశ్చన్ కూడా నేను ఎక్స్ట్రా అడగనివ్వకుండా నాతో మాట్లాడేస్తున్నాడు. ఇంత క్లారిటీగా రాజీవ్ విలియమ్స్ అయితే ఉంటారు. సో ఇది సెకండ్ ఏంటంటే, బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ప్రజెంట్ లాస్ట్ 1 year నుంచి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? సో ఫ్యూచర్గా దీన్ని ఎలా ముందు తీసుకొని పోవాలన్న ఆలోచన కొత్తగా ప్లాన్ చేస్తున్నారు? హానెస్ట్ గా అనాలంటే అందరు భయపడుతున్నారండి. ఆప్టిమిజం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. భయం డిసెంబర్ నుంచి పోయింది, కాస్త ఇప్పుడు కొంచెం మార్కెట్ స్పీడ్ ఉంటుంది. సార్ ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక బిజినెస్ ఓనర్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. అది జస్ట్ 1% 2% పీపుల్ అవ్వగలుగుతారు. మనలాంటి వాళ్ళు కూర్చొని నార్మల్ గా ఎదుటోడు కష్టపడుతున్నాడు, సేల్స్ కావట్లేదు అని అనుకుంటారు. అతనికి తెలుసు మార్కెట్ స్లో అవుతుంది. సేమ్ నేను అన్నా కదా, సైక్లికల్. అతను ఫస్ట్ జనరేషన్ ఆంట్రప్రెన్యూర్ ఉంటే మాత్రము ఈ నుంచి ఆడి నుంచి అప్పులు తీసుకొని కొన్ని కష్టాలు పడి ఉంటారు. కానీ టిపికల్ గా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ చాలా ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్, వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్. వీళ్ళందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో ఇది అవుతుంది, దీని ముందు ఇది అవుతుంది, దీని ముందు అవుతుంది, చాలా ఆలోచించుకొని ప్లాన్ చేసుకునే ఉంటారు. ఫ్యూ థింగ్స్ మేబీ వాళ్ళు ప్రిపేర్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఎలక్షన్స్ కోసం దే కాంట్ ప్రిపేర్, రైట్? ఎవరు వస్తారో ఏం పోతారో, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి బడ్జెట్లు ఇలాంటి దాంట్లో ఏం బెనిఫిట్ వస్తుంది. అదర్ దెన్ దాట్ ఈ 2 things కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు మార్కెట్ ఎంట్రీ అవుతారు. సో మనము మార్కెట్ ఎప్పుడు ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి కష్టం, ఇబ్బంది, దే ఆల్ నో స్లో అవుతుంది. ఆ స్లో టైం ని వాళ్ళు సస్టైన్ చేయగలిగితే ఫ్యూచర్ మంచిదే. ఇప్పుడు అదే జరిగింది. అబ్సల్యూట్లీ అందరికీ తెలుసు, అది అందరికీ తెలిసే, అందరు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. అందరు ఇప్పుడు చూడండి, మీరు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ టర్మ్స్ వస్తాయి, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ అంత తొందరగా అవుతాయి, బ్యాంక్ ఫండింగ్స్ డిస్పర్షన్స్ అవుతాయి, లాంచ్లు పెరుగుతాయి. మీరు నైట్ ఫ్రాంక్ ఇంకా ఆనరాక్ ఇలాంటి రిపోర్ట్స్ ని మీరు ఫాలో అవుతే మీకు తెలిసిపోతుంది. మీరు రాజీవ్ కరెక్ట్ చెప్పాడా లేదా అనే అంత అవసరం లేదు మనకు. ఈ గ్లోబల్ సంస్థలు ఉన్నాయి, చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి, వీళ్ళు కొన్ని 100,000 ఖర్చు పెడతారు R&Dలో. అలాంటివి మాలాంటి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆర్టికల్స్ రాయడము అలాంటివి ఏదైనా అవుతాయి. అభిప్రాయాలు మీలాంటి మనుషులు అభిమానులు వచ్చి మాట్లాడండి రాజీవ్ గారు అంటే మేము మాట్లాడడం తప్ప, కరెక్ట్ మనుషులు అందరూ అదే ఛానల్స్ లో సబ్స్క్రైబ్ అవుతే ఇన్ఫర్మేషన్ ఆడ కూడా దొరుకుతుంది. అభిమానం వేరు, ఇది వేర్లేండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం పబ్లిక్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే కొన్ని వాస్తవాలే మాట్లాడాలి. ఎందుకంటే రూపాయి కష్టపడి కూడబెట్టుకొని మాకు వేరే దారి రాదండి. రియల్ ఎస్టేట్ లో ఈరోజు కూర్చొని మీతో మాట్లాడేది ఒకటే, నేను అమ్మేది ఒకటే అని నా నమ్మకం. మీ నమ్మకం అంతే, నా మాట. దీన్ని నేను ఎంతసేపు అయినా నేను ఫేక్ గా ట్రై చేయగలుగుతాను. ఒకసారి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. నేను ఎప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఈ రోజు వరకు కూడా కొంచెం మాట్లాడడం, కొంచెం కెమెరాకి అలవాట్లేదు, కొంచెం అలవాటై ఉంటుందేమో, కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రిప్టెడ్ ఏమి ఉండదండి నాకు. ఇది జస్ట్ మనం మాట్లాడడానికి కొన్ని పాయింటర్స్ తప్ప, ఎందుకంటే మనము ఊరికనే డైవర్ట్ కాకూడదని ఒక పాయింటర్స్ తప్ప స్క్రిప్ట్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ మైండ్, మనసులో ఏముండదో మీకు చెప్తున్నాను. అది అర్థం చేసుకొని రీసెర్చ్ చేయండి. అందరికీ నేను ఎప్పుడే చెప్తాను, నేను ఈరోజు మాట్లాడాను, నా వీడియో నచ్చిందా, ఓకే, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నాలాగా ఒక 100 మంది ఉన్నారు ఆన్లైన్, నాలాగా నేను ఒకటి. సో ఇలా అందరితో చెక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసి, రేరా ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అని ఉన్నాయా చూడండి. ఆన్లైన్ హైడ్రా అనే దానికి భయపడే అవసరమే లేదు. ఆన్లైన్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. అది కొంచెం దాని గురించి మీడియా బాగా నెగిటివ్గా చేసింది, బట్ ఐ డోంట్ నో, ఐ టేక్ ఇట్ బ్యాక్. బట్ చూసిన దాన్నే మళ్ళీ చూపించి మనిషి ఏడుస్తున్నారు అదే వీడియోలో ప్రాపగండా తయారు చేశారు. ఐ మీన్, సిన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ, మీరు కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. బట్ ఇవన్నీ మీరు వెనక్కి తిరిగి చూస్తే, రీసెంట్గా నేను ఒక పాజిటివ్ న్యూస్ చదివింది ఏంటంటే, హైడ్రా ఈజ్ నౌ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ లేక్స్. ఒక 12 లేక్స్ ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎవరు మాట్లాడట్లేదు దీని గురించి. సో ఇట్లా నెగిటివ్ అనేది, ఐఎమ్ సారీ టు సే, బట్ మీడియా కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అండి. కరెక్ట్ జరిగిన దాన్ని కరెక్ట్గా చూపియండి, రాంగ్ జరిగిన దానికి ఓకే
కరెక్టివ్ మెజర్స్, గవర్నమెంట్ దీన్ని కరెక్ట్గా తీసుకెళ్తుందని చూపిస్తే గవర్నమెంట్కి కూడా కమ్యూనికేట్ చేయడంలో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛానల్ మీరే, అవును. వాళ్ళకు కూడా బయటికి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లాలంటే మీరే. సో మీరే ఒక ఎత్తు వాళ్ళని చంపేసి ఒక ఎత్తు వాళ్ళని లేపాలంటే మరి చంపిన దాన్ని మళ్ళీ ఎట్లా లేపడం? ఇది అందరూ చేయట్లేదు అండి. కొంచెం డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత ఐడియల్లీ అదే మీకు ఏ విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, అదే అరకొర నాలెడ్జ్ తో జరుగుతున్న ప్రచారం. అదే నేను అనేది ఏంటంటే, సి ఇప్పుడు మీరందరూ ఎస్టాబ్లిష్డ్, నేను ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ మీడియా హౌస్, వెరీ క్లియర్. జనరిక్ గా మీరు అన్నట్టు టాప్ లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్, రైట్? కానీ సమ్మన్ షుడ్ కమ్ అవుట్ కదా. FTL పర్సెంట్ ఏంటో కూడా తెలియకుండా చాలా మంది మైక్ పెట్టుకొని మాట్లాడారు. చాలా అసలు FTL ఫుల్ ఫామ్ కూడా తెలియదు. సో విజువల్ వస్తుంది, మాట్లాడుతున్నాం, అయిపోయింది, అట్లానే జరుగుతుంది. ప్రజలు కూడా ఏంటంటే, చూసే వాళ్ళు కూడా ఏంటంటే పబ్లిక్ అలానే ఆలోచిస్తారు. దట్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ సార్. చదవండి చదవండి చదవండి. మా టీంని కూడా అందరికీ చెప్తుంటాను, మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి. ఇన్ షార్ట్స్ అనే యాప్ ఉంది, డైలీ హంట్ అనే యాప్ ఉంది, సియాసత్ ఉంది, నమస్తే తెలంగాణ ఉంది, ఎన్నో ఉంది. మీ ఛానల్లో కూడా చాలా మంది విద్వానులు వచ్చి మాట్లాడుతుంటారు. అంటే చదవండి అబ్బా, జస్ట్ టైం వేస్ట్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చేస్తూ. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ప్లేస్లో ఉంది. అది 3 Idiots మూవీలో ఆమిర్ ఖాన్ ఒక మంచి లైన్ వేస్తాడు, అది నాకు చాలా నచ్చు. జ్ఞాన్ హర్ తరఫ్ బట్ రా జిత్నా యాంట్ సకో యాంట్లో అంటాడు. అది నా ఫేవరెట్ మోటో లైన్. సో నాలెడ్జ్ ప్రతి ప్లేస్లో ఉంది, మీరు కరెక్ట్గా పట్టుకొని ఈరోజు దానికి కదా ఇది. ఊరికనే మీరు వచ్చి మనం మాట్లాడదామంటే ప్రజలకు ఏదో అర్థం అవ్వాలి కదా, ఈ వీడియో వల్ల వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరగాలి కదా. అది జరగకపోతే నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇక్కడ. ఈ రియల్ ఎస్టేట్లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో రియల్ ఎస్టేట్లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వెళ్తూ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లాగా ఒక టికెట్ సైజ్, అంటే ఒక ప్లాట్ కొనాలంటే ఒక 50 లక్షలు, ఒక ఇల్లు, ఒక విల్లా కొనాలంటే 3 కోట్లు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది REIT అనే కాన్సెప్ట్లో ఒక స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు. అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇన్వెస్టర్కి ఇవ్వడంలో ఇది మోస్ట్లీ కమర్షియల్లో జరుగుతుంది, కమర్షియల్ స్పేసెస్లో. అంటే మీకు మంచి రెంటల్ వాల్యూస్ని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కానీ అట్ ఎ టైం మీకు ఒక సోర్స్ నుంచి రాకుండా కష్టం ఉంటుందని చాలా మంది దగ్గర నుంచి అది క్రౌడ్ ఫండింగ్ లాగా కలెక్ట్ చేసి. సో దిస్ ఇస్ స్మార్ట్ వే. ఇది రీసెంట్గా సెబీ రెగ్యులేట్ చేసింది. చాలా మంది లేరు దీనిలో, కానీ చాలా మన రెసిడెన్షియల్లో దీన్ని UDS కింద చేశారు. అది ఇల్లీగల్, అది రాంగ్. అది కానీ REIT ఈజ్ రెగ్యులేటెడ్ బై సెబీ. చాలా తక్కువ ఫండ్స్ ఉన్నాయి దాంట్లో. మీరు డబ్బులు పెడితే దట్ ఈస్ ఆన్ లైక్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 1 స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు మీరు, ఒక 100 స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు మీరు, 10 స్క్వేర్ ఫీట్ ఇట్లా ఒక స్పేస్ కొనొచ్చు మీరు. ఇట్స్ అ వర్చువల్ స్పేస్. కానీ దానికి ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకు ఈ కమర్షియల్ స్పేస్ మీద ఎక్కువ అవేర్నెస్ లేదు? కారణం ఏంటి సార్? అవేర్నెస్ జస్ట్ నాకు తెలిసి 5% ఉంటుంది అనుకుంటున్నా, ఐ థింక్ మార్కెట్లో. అంటే సార్ దీనిపైన ఎడ్యుకేషన్ ఉండాలి సార్. ఇట్స్ మోస్ట్లీ ప్రైవేటైజ్ సెగ్మెంట్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, SEZ కనెక్ట్. ఇప్పుడు ఫార్మాసిటీ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసింది, ల్యాండ్ ప్రొవైడ్ చేసింది, ఇటువైపు NTPC ప్లాంట్ ఉంది, ఇటువైపు అది ట్రాన్స్కో జెన్కో ప్లాంట్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీలు ఇచ్చేసి మీరు వచ్చి పెట్టుకోండి అంటే. ఇట్స్ మోస్ట్లీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది అలాంటి ఉన్నప్పుడు మోస్ట్లీ అంత గనం ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టగలుగుతుంది. సో ఆ ప్రైవేట్ కంపెనీ మళ్ళీ ఇదే సైకిల్, ట్రస్ట్, బ్రాండింగ్, ఇవన్నీ. అలాంటిదే ఒక గవర్నమెంట్ సంస్థ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఆగింది. గవర్నమెంట్ ఒక రెంటల్ ఇన్కమ్ తో పాటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, వీఆర్ ద గవర్నమెంట్, REIT ఈజ్ ఏంటది రెగ్యులేటెడ్ కాబట్టి మన HMDA, HGG, హైదరాబాద్ గ్రోత్ కారిడోర్ లిమిటెడ్, HGGC. వై ద గవర్నమెంట్ డజంట్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్? అంటే మోస్ట్లీ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, ఇల్లులు కట్టి డొనేట్ చేయడము. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దేనికోసం చేస్తారనేది. కానీ ఒక గవర్నమెంట్ అనేది ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసి దాంట్లో క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేస్తే మనుషులు డబ్బులు లేరా? సో డబ్బులు లేరా మనుషుల దగ్గర, ఇంటెన్షన్ లేదా గవర్నమెంట్ దగ్గర? యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. అంటే దర్ ఆర్ వెరీ క్రియేటివ్. పర్సనల్ గా ఫ్యూచర్ లో ఈ కమర్షియల్ స్పేస్ మీద మీరు ఏమైనా కొత్తగా ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉందా? దీనికోసం ఏమైనా ప్రత్యేకించి మీరు? సార్ ఐ బేసిక్లీ నాకు ఒక 15 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాను కాబట్టి అన్నికి నాలెడ్జ్ ఉంది. కంపెనీ CEO చేశారు మీరు, సో ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీ వంతుగా మీరు దీని మీద ఏమైనా అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మీ ఒక ట్రైనింగ్ లాగా? సార్ యాజ్ అ రియల్ ఎస్టేట్ మెంటర్ నా ఇంటెన్షన్ ఏంటంటే టు హెల్ప్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు నన్ను కమర్షియల్ రియల్ ఎస్టేట్ గురించి అడిగారు, నాకు 70% నాలెడ్జ్ ఉన్నా కానీ ఐ కెన్ కనెక్ట్ యూ టు సమ్వన్ హూస్ బెటర్ దెన్ మీ. ఇప్పుడు మీకు ల్యాండ్స్లో ఉంది,
అంటే నా నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ స్ట్రాంగ్ అన్నమాట. నెట్వర్క్. సో మీకు నేను కరెక్ట్ గా డైరెక్ట్ గా సహాయం చేయలేకపోతే కూడా ఐ విల్ కనెక్ట్ యూ టు సమ్మన్ హూజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జనరల్ ఫిజిషియన్ కి ఒక ఏంటది కార్డియాలజిస్ట్ కి ఉన్న తేడా అండి. డాక్టర్ ఇతను కూడా, డాక్టర్ అతను కూడా. అలాగే ఒక డాక్టర్ కి ఒక సర్జన్ కి అక్కడ కూడా తేడా. సో స్పెషలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. రియల్ ఎస్టేట్ చేస్తానంటే అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ లీగల్ వస్తుంది, ఫైనాన్స్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, సేల్స్ వస్తుంది, మార్కెటింగ్ వస్తుంది, అడ్వర్టైజింగ్ వస్తుంది, పర్చేసింగ్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ అనే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 50 to 60 ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రైట్? సో ఇట్స్ నాట్ అ వైడ్ సబ్జెక్ట్, నాట్ అ స్మాల్ సబ్జెక్ట్. అండ్ అంత ఇన్ఫర్మేషన్ ఒక్క మనిషి దగ్గర ఉండడం అనేది ఇస్ ఇంపాసిబుల్ అండి. సో ఇట్స్ అ నెట్వర్క్. మనం కలిసి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, బౌన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నేను ఏదైనా కరెక్ట్ చెప్పానా, ఏదైనా రాంగ్ చెప్పానా, ప్లీజ్ కమెంట్స్ రాయండి. ఫీల్ ఫ్రీ, వీఆర్ ఓకే టు టేక్ ఫీడ్బ్యాక్. ఇంటెన్షన్ ఇస్ దాట్ మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకెళ్ళాలి, కానీ ఊరికనే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి, ఫుటేజ్ పెంచుకోవడానికి